హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అంతా సంతోష్ వైజాగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే మీరు నాకు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ కి చాలా హ్యాపీ అయిపోతా. సో ఈ రోజు మా హస్బెండ్ అయితే నాకు ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. మేము ఆ ప్లేస్ చూడడానికి ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే అక్కడ ఆ ప్లేస్ కి వచ్చి అందం వేరనమాట. అక్కడికి వచ్చేసరికి సన్ రైజ్ అవుతుంది. చాలా చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి కరెక్ట్ గా అప్పుడే సూర్యుడు వస్తున్నాడు. సో మేము కొత్తగా ప్లేస్ కి రావాలని కొండకట్ల ఏంటది ఆవకు వచ్చామన్నమాట. అచ్యుతాపురం చాలా బాగుంది లొకేషన్. లోపలికి వెళ్ళాలి. కొండకర్ల ఆవకైతే మనం ఎంటర్ అయిపోయాము. ఎంట్రీ లెవెల్ సూపర్ అసలు. ఎందుకంటే చిన్న చిన్న బుడ్డ కుక్క పిల్లలు ఉన్నాయన్నమాట, చాలా క్యూట్ ఉన్నాయి. సో ఇదే అనమాట కొండకర్ల ఆవ. ఇక్కడ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. చుట్టూ అన్ని కొండలు, మధ్యలో వాటర్, ఆ వాటర్ లో మళ్ళీ ఫ్లవర్స్ అన్నమాట, కమల పువ్వులు. సో నాకైతే చాలా చాలా నచ్చేసింది. లొకేషన్ అయితే మామూలుగా లేదు అసలు. అంటే ఇప్పుడు సిటీ లైఫ్ కి అలవాటు అయిన వాళ్ళు ఒక్కసారిగా అక్కడికి వెళ్తే మాత్రం అబ్బా ఎన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా 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 బాగుంది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ టైం ఒక ప్లేస్ చూసినప్పుడు అది మనకి బాగా నచ్చినప్పుడు ఆ ప్లేస్ మనకి చాలా చాలా నచ్చేస్తుంది కదా. సో అక్కడ ప్రాసెస్ ఏంటంటే మనకి ఒక బోట్ ఇస్తారనమాట. సో అది మనం బోట్ బేరం ఆడుకోవాలి ఇంత అని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ పర్సన్స్ ఉంటే ఒక్కొక్క మెంబర్ కి ఇంత అని తీసుకుంటున్నారు. లేదు షూట్ కి అయితే వేరేలా అనమాట. ఓన్లీ ఇద్దరు అంటే లవ్ బర్డ్స్ కానీ కపుల్స్ కానీ వెళ్ళినప్పుడు ఒక బోట్ మాట్లాడుకోవాలి, డ్రైవర్ కి వేరే. సో మాట్లాడుకునేది అంతా కూడా మొత్తం ఆ డేకి ఎంత వచ్చింది అదేదో చెప్పారు, సమ్ ఏదో చెప్పారు. 250 మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ పంచుకుంటారని ఏదో చెప్పారు, నాకు తెలియదు దాని గురించి. సో నేనైతే బేరం ఆడేస్తున్నాను. ఆయన నాకు ఎక్కువ చెప్పేశారు. నేను ఇప్పుడు మా హస్బెండ్ అయితే సైలెంట్ కూరుకుంటారు. నేను ఆడోళ్ళు అందరికీ తెలిసిందే కదా బేరం ఆడతారు. సో నేనైతే అడుగుతున్నా అనమాట, కొంచెం తగ్గించండి, చూసి మాట్లాడండి అని చెప్పి. సో హాఫ్ అన్ అవర్ కి అయితే ఒక కాస్ట్, 1 hour కి అయితే ఒక కాస్ట్, 2 hour కి అయితే మనం తీసుకునే టైం బట్టి కాస్ట్ కూడా మారిపోతుంది. బట్ నిజంగా అనమాట, ఆ డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, డబ్బులు పోయినా పర్లేదు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనం వన్స్ బోట్ లో అడుగుపెట్టి బోట్ మూవ్ అయిన తర్వాత. నాకు బోటింగ్ అంటే చాలా భయం. ఎక్కడికి వెళ్ళను అనమాట బోటింగ్ ఉన్న ప్లేసెస్ కి. అంటే వాటర్ అంటే భయం, బయట నుంచే చూస్తూ ఉంటాను. సో ఈసారి ఏంటంటే లోపల భయం ఉన్న అదొక తెలియని ఎగ్జైట్మెంట్ అనమాట. ఎందుకంటే చుట్టూ వాటరు, కొండలు, మధ్యలో ఫ్లవర్స్, మధ్యలో మనం. సో ఆ ఫీల్ తో అయితే నేను ఎక్కేసా. కానీ ముందే డ్రైవర్ కి అడిగాను నేను, ప్రాబ్లం ఏమి ఉండదు కదా, ఎన్ని అడుగులు ఉంటుంది ఏంటి అని చెప్పి. సో మీకు ఎలాంటి భయం లేదు, ఒకవేళ మీ ఫోన్స్ పడిపోయినా సరే మేము తీసేస్తాము, ఒక 5 అడుగులు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఒక పక్క నా భయంతో నేనుంటే మా హస్బెండ్ నా ప్రతి ఒక్క మూమెంట్ ని క్యాప్చర్ చేస్తున్నారు. ఐ మీన్ నా ఎక్స్ప్రెషన్స్ అండి బాబు. ఆ ఒక్క ఎక్స్ప్రెషన్స్ చూసిన తర్వాత నాకైతే చాలా నవ్వొచ్చేసింది. నేనైతే బీభత్సంగా భయపడుతున్నాను. దాంతో పాటు మా హస్బెండ్ బోట్ మీద నుంచి డాన్స్ వేయమంటున్నారు. ఒకవేళ పడిపోయినా సరే నేను తీసేస్తానులే, 5 అడుగులే ఉంటుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తానికి ధైర్యం తెచ్చుకొని ఎలాగోలాగా డాన్స్ అయితే వేసేసాను. డాన్స్ కూడా చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది. ఉంది అంటే ఇప్పుడు మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి షూట్స్కి వచ్చినప్పుడు మాత్రం చాలా మంచిగా వస్తాయి పిక్స్ కూడా. ఎందుకంటే మేము నార్మల్గా ఐఫోన్లో తీసుకుంటేనే పిక్స్ చాలా చాలా బాగున్నాయి. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను. లొకేషన్ అయితే అసలు చాలా చాలా బాగుంది. చాలామందికి తెలీదు ఈ లొకేషన్ మాత్రం బాగా మాటలు లేవు. సో వాటర్లో ఫ్లవర్స్ అన్నమాట. సో ఇవి ఆయన ఉంటారు కదా డ్రైవరు, పడవ డ్రైవర్ ఉంటారు కదా, ఆయన అయితే చేసి ఇచ్చారనమాట. సో రియల్లీ నేనైతే మా హస్బెండ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో 8th యానివర్సరీ నాకు ఇదొక పెద్ద గిఫ్ట్లా అనమాట. సీరియస్లీ నాకు లొకేషన్ చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ శ్రీవారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. చాలా అంటే చాలా బాగుందండి లొకేషన్. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. సో మనకి కంఫర్టబుల్గా ఉంది. డ్రైవర్ కూడా మనకి ఏంటంటే ఒక దగ్గర ఆపాలి అంటే ఆపుతున్నారు. మనకి వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళ కోఆపరేషన్ అయితే మామూలుగా లేదనమాట. సో చాలా బాగుంది, నేచురల్గా ఉంది.
మేమైతే ఇంక రిటర్న్ అయిపోతున్నాము. మాకు కావాల్సిన ఫుటేజ్ వచ్చింది. నేను నేత్రానందం అయిపోయిందనమాట నాకు ఆ రోజు మాత్రం. సో అది అయిపోయిన తర్వాత మాకైతే చాలా ఆకలేస్తుంది. 8కి రిటర్న్ అయ్యాం కదా, మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యి 8కి వచ్చాం కదా. సో అక్కడే పక్కనే టిఫిన్ షాప్ ఉంటే తిన్నాము. టిఫిన్ కూడా ఎక్సలెంట్ ఉంది గాయస్. నిజంగా ఎవరైనా వస్తే కనుక వెళ్ళి తినండి. అక్కడే ఒక ఆంటీ కొట్టు అనమాట. సో తర్వాత టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి అమ్మవారి దగ్గరికి వచ్చాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నూకాలమ్మ తల్లి దగ్గరికి రావాలి అని చెప్పి. ఫైనల్లీ నా మ్యారేజ్ డే రోజు అయిందనమాట. అమ్మవారు మాత్రం చూస్తే 2 కళ్ళు సరిపోలేదు. సీరియస్లీ మాకు అన్నీ ఆ రోజు మా యానివర్సరీ రోజు అన్ని బంపర్ ఆఫర్లు అనమాట. అవేంటి అనుకుంటున్నారా? నార్మల్గా అయితే మనం ఎప్పుడు టెంపుల్కి వచ్చినా రష్ ఉంటుంది కదా, ఆ రోజు రష్ లేదు. టిఫిన్ బాగుంది. ఎర్లీ మార్నింగ్ మాకు కావాల్సిన సన్ రైజ్ వచ్చింది. తర్వాత మా హస్బెండ్ నాకు ఎంత ఇష్టమైన మల్లెపూలు కొన్నారు. అంటే మల్లెపూలు అంటే ఇష్టమని కాదు, మా హస్బెండ్ కొనిస్తే చాలా ఇష్టం. తర్వాత మా ఫ్యామిలీ అని చెప్పాలో ఫ్రెండ్స్ అని చెప్పాలో తెలియదు. సో మేమైతే వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళాము. సరదాగా తీసుకెళ్ళు అన్నందుకల్లా నిజంగా తీసుకొని వెళ్ళిపోయారు. సో మా హస్బెండ్, నేనైతే చాలా చాలా హ్యాపీ. అదే రోజు నేను వాళ్ళని కలిసాను. తిను ఊహ అనమాట. చాలా బాగా మాట్లాడుతుంది నాతో. ఫ్రెండ్ కూడా. తిను పిన్ని, బట్ ఏజ్ చిన్నదే. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి బాబాయ్ పిన్ని అని అలవాటు అయిపోయింది. సో దానివల్ల అలా పిలాల్సి వస్తుంది. తిను భాగ్య చాలా సైలెంట్గా ఉంటుంది, బట్ చాలా బాగా మాట్లాడుతుంది. ఫ్రెండ్స్ అని చెప్పాలో ఫ్యామిలీ అని చెప్పాలో తెలీదు. మా బాబాయ్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట. సో నా యానివర్సరీ రోజు వీళ్ళందరినీ కలవడం అంటే బంపర్ ఆఫర్లు అనమాట. నాకు అన్నీ ఆ రోజు అలా కలిసి వచ్చేసాయి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళ గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా చాలా ఉంటుంది. అమ్మో నాకు అంత టైం లేదు ఇప్పుడు. సో ఫైనలీ మా హస్బెండ్ నేను అయితే ఒకరికొకరికి సర్ప్రైజ్ చేసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ తనైతే ఏం అనుకోలేదు. ఒక ప్లేస్కి తీసుకెళ్ళాను కదా, చాలా అమ్మాయి సాటిస్ఫై అయింది, వర్లేదు అనుకున్నారు. బట్ నేనంటే చిన్న సర్ప్రైజ్ ఉంది పదా తీసుకెళ్ళు అని చెప్పి అంటే తీసుకొని వెళ్ళారనమాట. నేను ఏం కొంటానన్నా సరే మా హస్బెండ్ ఇది వద్దు ఇప్పుడు వద్దు, మనకి నీడ్ ఉంది కదా అమౌంట్, ఇప్పుడేం కొనొద్దు అన్నట్టు మాట్లాడతారు. సో నేనే తరకంగా వెళ్ళి కొని ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి అయితే నేను ఇచ్చే సర్ప్రైజ్ ఏంటంటే ముందుగా రివీల్ అయిపోతుంది సర్ప్రైజ్ ఏంటి అనేది. ఎందుకంటే నాకు ఇక్కడ ఏం తెలియదు కదా. సో తన్నే తీసుకెళ్ళి తనకి ఏం కావాలో కొనిచ్చేస్తా. నేను తన కోసం రింగ్ కొనిచ్చాను కాబట్టి తను కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇలా మా డే ఎండ్ అవుతుందో అనేసరికి మా చెల్లి వాళ్ళు ఇంకొక సర్ప్రైజ్ చేశారు. నాకైతే వాళ్ళు కేక్ తీసుకొచ్చి కట్ చేయించడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఇష్టమైన వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. సో నాకైతే బాగా అనిపించింది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా అమ్మగారిని వెంట తీసుకొని వెళ్తాం అనమాట. ఆ రోజు పిల్లల్ని వదిలేసాం, మా అమ్మగారిని వదిలేసాం. చాలా బాధ అనిపించింది. ఫైనల్లీ కేక్ కట్ చేయించినప్పుడు మా అమ్మ నా పక్కనే ఉంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా నలుగురు అక్క చెల్లెలం కలిసినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక 2 days లో మాత్రం చాలా ఫుల్ గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది పిల్లల గురించి కానీ మా గురించి కానీ. అసలు కుదురుగా ఉండం మేము. సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ తలుచుకొని నవ్వుకుంటాం, లేదా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. ఇంకా ఫీల్ వేరే ఉంటుందిలే. కానీ వీళ్ళతో బాండింగ్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. నలుగురు అక్క చెల్లెళ్ళు నా హ్యాపీనెస్ అనమాట. నా సిస్టర్సే నా హ్యాపీనెస్. సో ఫైనలీ క్లిక్స్ అయితే కొన్ని క్లిక్స్ చూపిస్తున్నాను మీకోసం. ఇంకేం ఎడిట్ చేయాలి, ఎడిట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ గీత, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సుమా. అన్నిటికన్నా పెద్ద థ్యాంక్స్ మా శ్రీవారికి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఫైనలీ మా చిన్న బుడ్డోలతో వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.